బిగ్ బాస్ కాంటెస్ట్ హర్యానా తాండూర్ సందడి చేసింది. సొంతూరు రావడం చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ ఫైనల్లో విజేతగా నిలిస్తే తాండూర్కు సహాయం చేస్తానన్నా కానీ కుదరలేదు అని తెలిపారు. భవిష్యత్తులో చేస్తానని అన్నారు. హలో అండి, నేను బిగ్ బాస్ హర్యానా. ముందుగా తాండూర్ అండ్ అంతారం ఈ చుట్టుముట్టున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నాకు బాగా సపోర్ట్ చేశారు. లైక్ రాజకీయ నాయకులు అయినా కానీ, లైక్ కామన్ ఆడియన్స్ అయినా, కామన్ పీపుల్ అయినా కానీ. నాకు కంప్లీట్గా తెలుగు రావట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్. లైక్ తాండూర్ నుండి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడ నేను గేమ్ ఆడిన తర్వాత మన ఊరి పిల్ల అని చెప్పేసి నాకు బాగా సపోర్ట్ చేసినందుకు ఎప్పటికీ నేను చాలా కృతజ్ఞరాలని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను తాండూరు నుండి లైక్ మన ఊరి పేరు అంతారం తాండూరు పేరు నేను అక్కడ తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ సపోర్ట్ చేసినందుకైతే అందరికీ థ్యాంక్స్. మన ఊరి పిల్ల అని చెప్పి సపోర్ట్ చేశారని నాకు బయటకు వచ్చాక వినీత్ చెప్పడం జరిగింది, నా ఫ్రెండ్. సో దీన్ని బట్టి అయితే ప్రతి ఒక్కరికి మీ సమయాన్ని, మీ టైంని తీసుకొని మన పిల్ల అని చెప్పి మీ పెద్ద హృదయం చేసుకొని నా కోసం టైం కేటాయించిన వాళ్ళందరూ హైదరాబాద్ వేరే ఛానల్స్ ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా తెలిసిన సంతోషం ఏ విధంగా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి, చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలామంది ఇష్టపడుతున్నారని తెలిసింది. సో యాక్చువల్లీ ఐ వెరీ హ్యాపీ. మేడం, మీకు టోటల్ పోల్ అయిన ఓట్లు, టోటల్ పోల్ అయినాయి కదా ఓట్లు ఎన్ని? అవి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పరు, నేను అడగలేదు. నాకు చెప్తారేమో నాకు తెలియదు. నాకు తెలిసింది మోర్ దెన్ 5 lakhs కన్నా దాటింది అని. నాకు నిజంగా ఇన్ఫర్మేషన్ లేదు. నేను డైరెక్ట్గా నా ఫస్ట్ లాంగ్ డ్రైవ్ ఇక్కడికి అనమాట. సో ఐ వెరీ హ్యాపీ. ఊర్లో అమౌంట్ ఇస్తాను చెప్పి కూడా అన్నారు. అవునా? గెలిస్తే నేను ఇస్తాను కదా. అవును, నిజంగా గెలిస్తే మాత్రం నేను ఇద్దామనుకున్నా. ఎంత ఇష్టపడతాను? గెలిస్తే ఎంత ఇచ్చేవాళ్ళు చెప్పాను కదా, మళ్ళీ షోలో చెప్పేసాను. 5 lakhs ఇస్తానన్నాను. మళ్ళీ ప్రమోషన్ అంటే బాగోదు, గెలవలేదు కదా. గెలిచి చేసింటే వేరే ఉండేది. సో 5 లక్షలు అయితే నేను ఇద్దాం అనుకున్నాను డెఫినెట్గా. అది కూడా ఎలా అంటే 20,000 30,000 కొంతమందికి అప్పులు ఉంటాయి. అప్పు తీర్చేస్తే వాళ్ళకి ఎప్పటికీ హ్యాపీనెస్ ఉంటుంది. అలా అనుకున్నా. మేబీ దేవుడు ఫ్యూచర్ ఎక్కువస్తే అప్పుడు చూద్దాం. మీరు చాలా ఆనందంగా ఉంటారు, అది మాత్రం నిజంగా నమ్ముతా. ఇది చేయాలనిపిస్తుంది, నా ప్యాషన్ ఇది అనే థాట్ ఉంటే మాత్రం ప్లీజ్ గో విత్ ఇట్. ఎందుకంటే ఇక్కడ ఆనందం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత అయ్యో నేను చేయలేకపోయాను అనే బాధ కన్నా ప్రయత్నించి ఓడిపోతే కూడా బాగుంటుంది. సో మహిళలకి అని కాదు, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం దాని మీద దయచేసి ఫోకస్ చేయండి. అది అయ్యిందా లేదా తర్వాత విషయం, కానీ ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్.